ముకుంద జ్యువెలర్స్ వారి ముకుంద సిల్క్ ఈ నెల 23న దిల్షుక్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లలో వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా రైతులు పీఎం కిసాన్ 21వ విడత డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మనీ అక్టోబర్లోనే రావాల్సి ఉంది, కానీ ఆలస్యంగా నవంబర్ 19న అకౌంట్లలో జమ అవ్వబోతోంది. ఒక్కో రైతు అకౌంట్లో 2000 రూపాయల చొప్పున జమ అవుతుంది. అయితే ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ మనీ విడుదల రోజునే అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత డబ్బును విడుదల చేయబోతోంది. అందువల్ల ఏపీలో రైతులకు నవంబర్ 19న అకౌంట్లలో 7000 రూపాయలు జమ అవుతుంది. మరి ఇందులో ట్విస్ట్ ఏముంది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 21వ విడత పీఎం కిసాన్ని తమిళనాడు రాష్ట్రంలో రిలీజ్ చేయబోతున్నారు. అక్కడే ఎందుకు? ఢిల్లీలోనే రిలీజ్ చేయవచ్చు కదా. ఎందుకంటే వచ్చే సంవత్సరం మే నెలలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందుకు ఆల్రెడీ స్థానిక పార్టీలను కలుపుకుంటోంది. అందుకే ప్రధాని మోదీ అక్కడ 21వ విడత నిధులను విడుదల చేయడం ద్వారా రైతులకు దగ్గరయ్యేలా ప్లాన్ చేశారు. పీఎం కిసాన్ 21వ విడత నిధులను దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి పైగా రైతులు పొందుతారు. ఒక్కొక్కరికి 2000 రూపాయల చొప్పున ఈ మొత్తం జమ అవుతుంది. అయితే బీహార్లో రైతులు మాత్రం 3000 రూపాయలు పొందే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తాము బీహార్లో అధికారంలోకి వస్తే పీఎం కిసాన్ని 9000 రూపాయలు చేస్తామని మోదీ ప్రకటించారు. అందువల్ల ఆ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ సంవత్సరానికి 9000 రూపాయల చొప్పున ఇచ్చే అవకాశం ఉంది. ఈ 21వ విడతతో కలిపి పీఎం కిసాన్ పథకం ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 3.70 లక్షల కోట్లకు పైగా నిధులు రైతులకు అందినట్లవుతుంది. 22వ విడత డబ్బును 2026 ఫిబ్రవరిలో విడుదల చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 4000 రూపాయల చొప్పున ఇస్తుంది. తద్వారా ఫిబ్రవరిలో ఏపీ రైతుల అకౌంట్లో 6000 రూపాయల చొప్పున జమ అవుతుంది. తద్వారా ఏపీ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14000 రూపాయలు ఇచ్చినట్లవుతుంది. కేంద్రం ఇచ్చే 6000 రూపాయలు కలిపి సంవత్సరానికి 20000 రూపాయలు ఇచ్చినట్లవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు అవుతుంది. రైతులు ఇవాళ కూడా తమ స్టేటస్ చూసుకోవడం మేలు. వారి పేరు తొలగించి ఉంటే వెంటనే పేరును తిరిగి చేరేలా చేయించుకోవాలి. సాధారణంగా ఈ కేవైసీ పూర్తి కాకపోతే, ఆధార్ బ్యాంక్ లింక్ లేకపోతే కేంద్రం లబ్ధిదారుల జాబితా నుంచి పేరును తొలగిస్తుంది. అలా జరగకుండా రైతులు అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in లో బెనిఫిషియరీ స్టేటస్ చూసుకోవచ్చు. తద్వారా తమ పేరు ఉందో తీసేశారో తెలిసిపోతుంది. ఒకవేళ పేరు తొలగించి ఉంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళి పూర్తి వివరాలు ఇవ్వచ్చు. తద్వారా ఈ కేవైసీని పూర్తి చేసినట్లు అవుతుంది. ఈ విడతలో డబ్బు రాకపోతే ఈ డబ్బును ఫిబ్రవరిలో వచ్చే 22వ విడతతో కలిపి పొందవచ్చు. అందువల్ల రైతులు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. కేంద్ర ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు లభించాలనే ఉద్దేశంతో 35 లక్షల మందికి పైగా రైతుల పేర్లను తొలగించింది. అందుకే ఈ విడత జారీ ఆలస్యమవుతోంది. పీఎం కిసాన్ పథకం ద్వారా మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతున్నారు. వారి అకౌంట్లలో జమ అయ్యే డబ్బును వారు తమ వ్యవసాయ అవసరాలకు వాడుకుంటున్నారు. విత్తనాలు కొనుక్కోవడం, ఎరువులు కొనుక్కోవడం వంటివి చేస్తున్నారు. అందువల్ల ఈ డబ్బు కోసం వారు కూడా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో 39 లక్షల మందికి పైగా రైతులు, ఏపీలో 40 లక్షల మందికి పైగా రైతులు ఈ మనీ పొందుతున్నారు. మొత్తానికి రైతుల ఎదురుచూపులు నవంబర్ 19న ఫలించబోతున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ సాగును ఎప్పుడో ప్రారంభించిన రైతులకు ఇప్పుడు వచ్చే డబ్బు ఎరువులు కొనుక్కునేందుకు ఉపయోగపడుతుంది. అర్హులైన రైతులంతా తప్పక ఈ డబ్బును పొందాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నాయి.